రెండవ ఉపవాస దినము దేవుడు వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని యొక్క చిత్తానుసారంగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని మొదటి వచనం ధ్యానం అయింది. మరొక్కసారి హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తెరిచి నాతో కలిసి మీరు కూడా చదవండి. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆమేన్. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడి వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. మొదటి వచనాన్ని మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేసాం. దేవుడు ఎందుకు చీలుస్తారు అన్న మాటను, ఎందుకు కొడతారు, తర్వాత ఎందుకు స్వస్థపరుస్తారు, ఎందుకు బాగు చేస్తారు, ఈ 4 మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు రెండవ వచనంలో నుంచి 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. సో 3 దినాలు చాలా 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 ముఖ్యం. 3 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనల నిమిత్తమై 2 దినాల్లో వారిని నేను బ్రతికిస్తాను, 3వ దినాన్ని స్థిరపరుస్తాను అంటున్నారు. ఎలా బ్రతికిస్తారు? అసలు బ్రతికించడం అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో, ఒకవేళ నువ్వు సజీవురాలుగానే ఉండవచ్చు శారీరకంగా, కానీ ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయి చనిపోయిన స్థితిలో, సజీవంగా అంటే దేవుని యొక్క జీవంతో నింపబడలేని స్థితిలో, ఒకవేళ ఈ హాలిడేస్లో దేవుడికి కొంచెం దూరం అయిపోయిన స్థితిలో, ప్రార్థనలో తగ్గిపోయిన స్థితిలో, వాక్య ధ్యానంలో తగ్గిపోయిన స్థితిలో, నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు గుండా నువ్వు నడుస్తున్నావో నాకు తెలియదు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనల నిమిత్తమే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని కొట్టాను, చీల్చాను, అయితే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను, ప్లస్ ఈ 2 దినాల్లో నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అంటున్నారు. బ్రతికించడం అంటే ఏంటి? మనలోనికి ఆయన జీవాన్ని ప్రవేశపెట్టడం. జీవం అంటే మీనింగ్ ఏంటి? పరిశుద్ధాత్మని యొక్క నింపుదల. ఎప్పుడు మనం జీవంతో ఉంటాము అంటే, జీవజల నదులు ప్రవహించినప్పుడు. ఆ జీవజల నదులు ఎలా ప్రవహిస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, మనము యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ప్రభు చెప్తారు, ఎవరి హృదయంలో నుంచి అయితే జీవజల నదులు ప్రవహిస్తాయో వారు అనేకులను తడుపుతారు. ఆ జీవజల నదులు దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకి గుర్తు అని చెప్పి, ఎవరైతే దాహము కొని ఉంటారో వాళ్ళు నా యొద్దకు రండి, నేను వారికి జీవజల నదుల ప్రవాహాన్ని ఇస్తాను అంటున్నారు. ఇక్కడ కూడా హోషేయ భక్తుడు మొదటి మాటలో ఏం చెప్పారు? మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఎందుకు మరలాలి అంటే దేవుని సన్నిధిలోనికి మనం ఎందుకు మరలాలి అంటే, దేవుని సన్నిధిలో మనము జీవంతో ఉండడానికి మరలాలి. ఆమేన్. ఈ 2 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ఏం పొందుకుంటామంటే, ఆయన నుంచి జీవాన్ని పొందుకుంటాం, 3వ దినాన్ని స్థిరత్వాన్ని పొందుకుంటాం. ఈ 3 గురించి యోనా భక్తుడి జీవితంలో నుంచే మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాన్ని కూడా యోనా జీవితంలో నుంచే మనం ధ్యానం చేద్దాం. అయితే నిన్నటి దినాన్ని యోనా గ్రంథము 1వ అధ్యాయము అలాగే 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరొక్కసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మనం ధ్యానం చేసిన అంశాలు. యోనా జీవితంలో దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఆయన దేవుని వాక్ ప్రత్యక్షతను పొందుకొని ఆయన పిలుపులో దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టం లేక యోనా పారిపోతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి దూరపరచబడుతూ ఉన్నప్పుడు 7 అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చారు. యోనాను పిలుపులో స్థిరపరచబడ్డానికి
7 అద్భుతాలు దేవుడు ఆయన జీవితంలో జరిగించారు. ఏంటి ఆ 7 అద్భుతాలు? నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. అయితే పాయింట్స్ వైస్ నేను చెప్పలేదు. ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి విషయం ఏంటి అంటే, మొదటి అద్భుతం ఏంటి అంటే 1వ అధ్యాయము యోనా గ్రంథము 4వ వచనంలో, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను. మొదటి అద్భుతం ఏంటంటే సడన్గా గొప్ప తుఫాను రావడం. ఈ తుఫాన్ ఎవరి కోసం వచ్చింది అంటే యోనా గారి కోసమే వచ్చింది. సో యోనా గురించి దేవుడు చేసిన ఫస్ట్ అద్భుతం ఏంటంటే తుఫాన్ రప్పించడం. రెండవ అద్భుతము 1:7లో ఉంది. ఈ కీడు ఎవరి చేత సంభవించిందని వాళ్ళందరూ చీటీలు వేసినప్పుడు యోనా పేరునే చీటి రావడం, అదొక అద్భుతం. వేరే ఎవరి పేరునైనా రావచ్చు, కానీ చీట్లు వేసినప్పుడు ఆ చీట్లో నుంచి జవాబు వచ్చేటట్టు చేయడానికి కూడా మన దేవుడు శక్తివంతుడు, సమర్థుడు. అది కూడా ఒక అద్భుతమే. సో ఇది రెండవ అద్భుతం. నెక్స్ట్ 3:1-15లో ఉంది. ఆయన సముద్రంలో ఎత్తి పడేసినప్పుడు పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయిందంట. అంటే వెంటనే తుఫాను ఆగిపోయిందనమాట. సముద్రం నిమ్మళం అయిపోయింది. సముద్రం మీద తుఫాను రేపింది దేవుడే, నిమ్మళపరిచింది కూడా దేవుడే. ఆమేన్. సముద్రపు పొంగును ఆపిన దేవుడు. 3వ అద్భుతం ఆయన జీవితంలో, యోనా గారి విషయంలో. అలాగే 4వ అద్భుతం ఏంటంటే 1:17లో ఒక గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించారంట, ఏర్పాటు చేశారంట, నియమించారంట. ఎవరిని? యోనా గారిని మింగడానికి ఒక గొప్ప చేపని నియమించారంట, ఏర్పాటు చేశారంట. ఇది 4వ అద్భుతం. నెక్స్ట్ 5వ అద్భుతం ఏంటి అంటే చేప కడుపులో, అదే 17వ వచనంలో, చేప కడుపులో 3 దినాలు యోనా గారు ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశారు. చేప కడుపులో 3 దినాలు ఆయన సజీవంగా ఉండేటట్లు దేవుడు ఏర్పాటు చేశారు. అది కూడా ఒక గొప్ప అద్భుతమే. 3 దినాలు చేప కడుపులో ఉన్నారు అంటే అసలు ఆయనకి ఫుడ్ లేదు, ఆక్సిజన్ కూడా లేదు. నన్ను అడిగితే చేప పీల్చుకున్న ఆక్సిజన్ మేబీ ఆయనకి వెళ్ళి ఉండొచ్చు. అయినా అలా ఎలా వెళ్తుంది? ఆలోచించడానికి అదొక అద్భుతం. అందుకే అదొక అద్భుతం అని మనం చదువుకోవాలి. ఆమేన్. నెక్స్ట్ ఇంకా 6th వన్ ఏంటంటే యోనాను ఒడ్డుకు తీసుకురమ్మని చేపకు ఆజ్ఞాపించారు. ఇప్పుడు 3 days చేప ఏం చేసింది? వాటర్లో ట్రావెల్ చేసింది. ఈయన ఎటు వెళ్ళిపోతున్నాడు? ఆయన ఉన్న ప్లేస్ నుంచి 300 మైళ్ళు వెళ్ళి ఆ నినివే పట్టణంలో ప్రకటించమని దేవుడు చెప్తే, ఈయన ఏం చేస్తున్నాడు? 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్షీషుకు పారిపోతూ ఉన్నాడు. మేబీ సగం దూరం వెళ్ళిపోయాడేమో, మనకు తెలీదు. ఎన్ని రోజులు ప్రయాణం చేసేసాడో మనకు తెలీదు. అక్కడ పడ్డ వ్యక్తిని నినివేకి తీసుకురావడానికి ఆ చేపకి ఎన్ని రోజులు పట్టిందంటే 3 days పట్టింది. 3 days పట్టింది ట్రావెల్ చేసుకుంటా వచ్చి ఎక్కడికి తీసుకొచ్చింది? నినివేకి తీసుకుని రమ్మని దేవుడు ఆజ్ఞాపించారంటే చేపకి. చేప నినివే పట్టణం ఎక్కడుందో గుర్తించడం గొప్ప విషయమే కదా. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నినివే ఎక్కడుందా, తర్షీస్ ఎక్కడుందా ఎవరికి తెలుస్తుంది? ఓడలు ప్రయాణం చేయాలంటేనే కంపాస్ పెట్టుకుని ఇది తూర్పా ఇది పడమరా అని చూసుకుంటా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ట్రావెల్ చేస్తే వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తారు. కానీ చేపకి దేవుడు గైడెన్స్ ఇచ్చారంట. గూగుల్ మ్యాప్ ఇచ్చారనమాట అనుకుందాం. నినివే పట్టణం ఎలా ఉందో గూగుల్ మ్యాప్ ఇచ్చి, అమ్మ ఈ వేలో ట్రావెల్ చేసి తీసుకెళ్ళి నినివే పట్టణం దగ్గర దింపు అని చెప్పారు. అది ఒక గొప్ప అద్భుతమే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ యోనాని తీసుకుని వెళ్ళడమే కాదు, అది కక్కేటట్లుగా చేశారు. ఫోర్సిబుల్గా వామిటింగ్ చేయడం అది చాలా కష్టం. చేసిన వాళ్ళకి అర్థమైంది. వామిటింగ్ ఒక్కొక్కసారి కక్కలేక మింగలేక ఉంటాం. లోపల చాలా గడిబిడిగా ఉంటుంది. అమ్మో ఒక వామిటింగ్ అయిపోతే బాగుండి ఫ్రీ అయిపోతామని చాలా ట్రై చేస్తూ ఉంటాం, కానీ రాదు. అలాంటిది 3 రోజులు కడుపులో పెట్టుకుని అక్కడికి వెళ్ళి కక్కడం అంటే చాలా గొప్ప అద్భుతం. అది కక్కేటట్లుగా చేశారంట. అంటే 7 అద్భుతాలు యోనా గారి జీవితంలో ఆయన పిలుపులో స్థిరపరచుకోవడానికి చేసిన కార్యాలన్నమాట. ప్రైజ్ గాడ్. సో దేవుడు ఏం చెప్తున్నారు? హోషేయ గ్రంథంలోంచి 2 దినాల్లో నేను బ్రతికిస్తాను. 2 దినాలు. ఈ 2 దినాలు దేనికి బ్రతికించడానికి యోనా గారి జీవితంలో ఎలా యూజ్ అయినాయి అని మనం కనుక ఆలోచన చేస్తే, 2వ అధ్యాయం 1వ వచనంలో యోనా గ్రంథం 2:1లో నేను చదువుతున్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను అని ఉంది. అంటే అంతకుముందు పైన 17th verseలో చదివితే 1:17లో
గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. సో ఈయన పైనుంచి పడ్డప్పుడు ప్రభువా అని ఆయన కేక వేశారు. ఇంక నేను అయిపోయాను, చనిపోయాను అని అనుకున్నాడు. కానీ ఆ టైంలో ఫిష్ వచ్చి క్యాచ్ చేసింది, కడుపులోకి వెళ్ళి కూర్చున్నాక ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలా ప్రార్థన చేశాడంట? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. మనము చేయాల్సిన టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయలేదనుకోండి, దేవుడు ఫోర్స్ఫుల్గా చేపిస్తారు. నీకు అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు దేవుడు. నీకు ఓపిక ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఫాస్టింగ్ ప్రేయర్ చేయగలవు, కానీ నువ్వు చెయ్యవు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు. పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల్లో, ఆత్మ వరాల్లో సెల్ఫ్ కంట్రోల్ కూడా ఒకటి. మనము ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. తినాలని అనిపించినా తినకుండా ఉండడం, అది కూడా ఒక గొప్ప వరమే, దేవుడిచ్చే ఆత్మ వరాలు. సో అలా కంట్రోల్ చేసుకోకుండా నీ శరీరం చెప్పిందల్లా తినేసి, శరీరం చెప్పిందల్లా చేసేస్తూ ఉంటే దేవుడు అవి ఏం చేయకుండా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఒక ఉపద్రవంలో పెట్టి కూర్చోబెడతాడు. మనకు అర్థమయ్యే రేంజ్లో చెప్పిన, షుగర్ కంప్లైంట్ వచ్చిందనుకోండి, స్వీట్స్ అన్నీ బంద్ చేస్తాం. అంతకుముందు ఫుల్గా తింటాం. అది తినేటప్పుడు కంట్రోల్గా తింటే ఇది రాదు, కానీ అక్కడ కంట్రోల్ ఉండదుగా, షుగర్ వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. అప్పుడు చచ్చినట్టు కంట్రోల్ అవుతాం. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు, ఫస్టే తెలుసు, కానీ మనం కంట్రోల్ చెయ్యం. ఎక్కువగా తినొద్దు అంటే మనం కంట్రోల్ చేయం కదా. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అది మన ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి కూడా మంచిది. అందుకే నెలలో ఒక 3 దినాలు ఫాస్టింగ్ పెడుతుంటా. అసలు దీన్ని ఫాస్టింగ్ అనే అన్నారు నన్ను అడిగితే. తొలి దినాల్లో మేము కలిసి చేసినప్పుడు ఫాస్టింగ్స్ ఎలా చేసేవాళ్ళం అంటే, పొద్దునుంచి 4 గంటల వరకు నేనైతే ఏం తినేదాన్ని కాదు. ఓన్లీ టీ, అంతే. టీ, వాటర్, ఆ 2 తప్ప ఇంకేం తినేదాన్ని కాదు. ఎప్పుడు సాయంత్రం 4 గంటల వరకు ఉండేదాన్ని. తొలి దినాలంటే నేను రక్షణ పొందినప్పుడు, మా మమ్మీ నేను రామచంద్రపురంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, అప్పుడైతే ఇంక అసలు వాటర్ కూడా తాగేవాళ్ళం కాదు. కంప్లీట్ ఫాస్టింగ్. 5 o'clockకి బయటకు వచ్చేసరికి తల తిరిగిపోతుందని అక్కడే ఒక కూల్ డ్రింక్ తాగి ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే నడిచే ఓపిక కూడా లేనంత వీక్ అయిపోయేది బాడీ. అంటే ఆ దినాల్లో అట్లా చేసాం. అట్లీస్ట్ ఈ దినాల్లో ఒక పూట, మనం ఎక్కువ పెట్టుకోవట్లే, ఒక పూట పొద్దున్నీ రాత్రి తింటున్నాము, మళ్ళీ మధ్యాహ్నం వరకు మనం బ్రేక్ ఇస్తున్నాం అంతే. దీనిలో కూడా మళ్ళీ రాగి జావలు, వాటరు, టీలు అన్నీ పడిపోతూనే ఉన్నాయి. సో అయినా ఫాస్టింగ్ ఉండడానికి బాధ, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇంకా బాధ. కానీ దేవుడు ఫోర్స్ఫుల్గా చేపించాడు అనుకోండి, అది చాలా దారుణంగా ఉంటుంది. చూడండి, హాస్పిటల్లో బెడ్ రిడెన్ అయ్యారనుకోండి, 3 దినాలు ఏం తినకూడదు, ఓన్లీ సిలైన్లు ఎక్కాలన్నారనుకోండి డాక్టర్స్, అది ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనకు ఓపిక ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా మంచి పని. మీకు ఓపిక లేదు, కొంచెం తిని దేవుని సన్నిధిలో కూర్చోవడం చాలా మంచిది. నేను ప్రార్థన చేయను, హ్యాపీగా పడుకుంటానంటే షాప్ కడుపులోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించారంట. అంతకుముందు ఏం చేస్తున్నాడు ఈయన? వాడు అమరానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడంట. ప్రార్థన చేయాల్సిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడంట. లేపి సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎలా అయినా సరి చేయగలడు నిన్ను నన్ను. అంత కొట్టించుకుని స్వస్థపరచబడడం ఎందుకు? ముందే మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా, జ్ఞానం కలిగి ఉండాలి. యెహోవా యొద్దకు జ్ఞానం కలిగి రావాలంట. సో ఈరోజు దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మన మధ్యలో దేవుడు పెట్టారు. నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఉండు, ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు, పనిపాట్లు పెట్టుకోవడం కాదు, అన్నీ పక్కన పడే దేవుని సన్నిధిలో కూర్చో. నువ్వు ఉపవాసం ఉన్నంతసేపు దేవునితో గడుపు, అది చాలా మంచిది. ఆత్మీయ జీవితానికి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి, రెండాట్లకి మంచిదే. నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది, ఉజ్జీవింపబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, 2 దినాల్లో బ్రతికిస్తాను అంటున్నారు. బ్రతికించడం అంటే ఆయన ఆత్మ చేత జీవింప చేయడం. ఈరోజు యోనా గారి పరిస్థితి ఎలా ఉందంటే, కడుపులోకి పోయాక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఉపద్రవంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట.
అంత భయంకరమైన ఉపద్రవంలో కూడా దేవుడు ఆయన మనవి ఆలకించారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అపోస్తుల కార్యాలు, ఈయన ఎవరు, యోనా గారి గురించి డిస్క్రిప్షన్లో మనం చదివితే 9వ వచనంలో అంటారు, నేను హెబ్రీయుడను అంటారు కదా. యోనా ఎవరంట? హెబ్రీయుడు. అదే మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:22. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:22లో వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళు హెబ్రీయులు అయితే నేను కూడా హెబ్రీయుడనే, వాళ్ళు యూదులైతే నేను కూడా యూదునే, వాళ్ళు ఇశ్రాయేల్ అయితే నేను కూడా ఇశ్రాయేలీనే, వారు అబ్రహాం సంతానమే నేను కూడా అబ్రహాం సంతానమే అని చెప్తూ ఈ మాట ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే ఈ అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా దేవుని చిత్తానికి లోబడకుండా ఆయన ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాడంట? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడంట. సంఘాన్ని ఎలా చేస్తున్నాడు? భయంకరంగా చెరుపుతా హింసిస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలోనికి వస్తే సంఘాన్ని హింసించడమే ఆయన జీవితం యొక్క గమ్యము, గురి కింద కలిగి ఆయన పిలుపు అదే, ఆయన ఏర్పాటు అదే అన్నట్లుగా, ప్రాణాధారమైనట్లుగా ఆ యొక్క యాజకుల దగ్గర, ఈ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి హత్య చేయడానికి కావాల్సిన తాకీదులు తీసుకుని దమస్కు పట్టణంలోనికి వెళ్తూ ఉన్నాడంట. నిజంగా దేవుని కాలింగ్, ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు ఎంత గొప్పది అంటే పౌలు గారి జీవితంలో కూడా మనం చూస్తాం. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు 3వ వచనంలో అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇది దేవుని యొక్క పిలుపు ఏర్పాటులోనికి పౌలు గారిని తీసుకుని రావడానికి, సౌలుగా ఉన్న పౌలుని తీసుకుని రావడానికి దేవుడు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించిన సమయం. ఆమేన్. సో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది, అతని చుట్టూ ప్రకాశించింది, అతని నేల మీద పడిపోయాడు. ఇప్పుడు దేవుడు క్వశ్చన్ చేస్తున్నారు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు? సేవించవలసిన వ్యక్తి హింసిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి సేవించవలసిన వ్యక్తి హింసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వరం విన్నాడు. అయ్యా నేను ఏం చేయాలి, నువ్వెవరు అని అడిగినప్పుడు 9వ వచనం చదువుతున్నాను. అతడు 3 దినములు చూపు లేక అన్నములేమి పుచ్చుకొనక ఉండెను. అక్కడ కూడా ఏం చేశాడంట? 3 days ఫాస్టింగ్లో ఉన్నాడు. దేవుడు ఒక్క దెబ్బ కొట్టారు, కళ్ళు పోయినాయి ఆయనకి. దేవుడు కొట్టి స్వస్థపరుస్తానన్నాడు కదా, సో కొట్టారు. ఆయన వెలుగుతో ఒక దెబ్బ కొట్టేసరికి ఈయన పరిస్థితి ఏంటంటే గుడ్డివాడు అయిపోయాడు. 3 days ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నాడు. ఫుల్ ఫాస్టింగ్లో ఏం చేస్తున్నాడంట? 11వ వచనంలో అంటారు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటారు. ప్రభువే అనన్యతో చెప్తున్నారు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడు ఆయన కూడా. ఎందుకు? ఆయన పిలుపు ఏర్పాటు స్థిరపరచబడ్డానికి. 2 దినాల్లో బ్రతికిస్తాను, 3వ దినాన్ని స్థిరపరుస్తానని దేవుడు చెప్పిన మాట సౌల్ గారి జీవితంలో కూడా నెరవేర్చబడ్డానికి, పౌలుగా మార్చబడ్డానికి ఆయన కూడా 3 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నాడంట. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అనన్యాన్ని దేవుడు దర్శించి ఆయన పంపించి చెప్తున్న మాట ఏంటంటే 15వ వచనం, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆయన పిలుపు ఏంటి, ఆయన ఏర్పాటు ఏంటి అంటే అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట, రాజుల ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనం. అనేక హింసలు పొందడానికి, శ్రమలు పొందడానికి, నా నామం కోసం ఎలాంటి పరిస్థితి అయినా భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనము ఈ వ్యక్తి అని ఆయన కాలింగ్ ఏంటో చెప్తున్నారనమాట. ఆయన పిలుపు ఏంటో చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. ఈరోజు నీకు నాకు కూడా ఒక స్పెషల్ కాలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఒక కాలింగ్, అది సార్వత్రిక సంఘానికి ఇచ్చిన పిలుపు వేరు, ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్గా ఇచ్చిన పిలుపు వేరు. సో 2 రకాల పిలుపులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. సార్వత్రిక సంఘంగా దేవుడు నిన్ను పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు?
నేను పరలోక రాజ్యానికి వారసురాలుగా చేయడానికి, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపరచబడ్డానికి, దేవుని బిడ్డగా నువ్వు ఆ ఆధిక్యతను పొందుకోవడానికి సార్వత్రిక సంఘముగా విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది. బట్ నిన్ను స్పెషల్గా దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు అది మనం గ్రహించాలి. యోనా గారి జీవితంలో పిలుపు, ఆయన ప్రత్యక్షత వచ్చింది, ఆయన మాట వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నినివే వాళ్ళకి రక్షణ స్వాత ప్రకటించమని దేవుడు చెప్పారు. ఇక్కడ పౌల్ గారి జీవితంలో కూడా పిలుపు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దేవుని నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఈయన హార్ట్ డిజైర్ ఏంటో నాకు తెలుసు, ఈయన ఏదైనా భరిస్తాడు. దేవుడు ఆయన్ని నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ పిలుపులోనికి ఆయన తీసుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తున్నారు. సో నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ప్రభువా చాలా భారం అయిపోతుంది ఈ పరిచర్య, నా వల్ల కావట్లేదు అనుకుని. ఎంత ప్రెషర్ ఉంటే అంత బలంగా దేవుడు వాడుకుంటారు నన్ను. నా మెంటల్గా ఎంత ప్రెషరు, ఓ పక్కన పిల్లల హెల్త్ ఇష్యూస్, ఓ పక్కన స్టడీస్, ఓ పక్కన ఇల్లు, ఓ పక్కన అన్ని బాధ్యతలు ఒకేసారి నెత్తిమే పడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఎందుకు ప్రభు అన్నీ నా నెత్తిమే పెట్టేశారు. ఎంత ప్రెషర్ మనం ఫీల్ అవుతున్నాం అంత బలంగా దేవుడు వాడుకుంటూ ఉంటారు. ఆయన పిలుపున్న వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు ఎంత భారం అన్నా అనుకో, కానీ దేవుడు నిన్ను వదలరు. లేచి కూర్చోవాల్సిందే అక్కడ. ఆమేన్. చాలా విషయాల్లో దేవుడు నడిపిస్తూ ఉంటారు. అది నేను అనుభవపూర్వకంగా రుచి చూచి ఎరిగిన మీ మధ్యలో నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు చెప్తున్నారు, ఆయన 3 days ఫాస్టింగ్ ఉన్నారు, ప్రేయర్ చేస్తూ ఉన్నారు, అననీయాను పంపించారు, ఆయన పిలుపు ఆయన ఏర్పాటు ఏంటో ప్రకటించారు. 2-3 దినాలు అయిపోయింది, దేవుళ్ళో స్థిరపరుచుకున్నారు. అంతకుముందు ఆయన ఎవడు? అన్యుడు అంటే ఇజ్రాయేలీడే, హెబ్రీడే, కానీ దేవుని పిలుపులో ఏర్పాట్లో లేడు. ఆయన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో యోనా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక దెబ్బ కొట్టి వాళ్ళని సరిచేసి దేవుని పిలుపులో ఏర్పాట్లో స్థిరపరుచుకున్నారంట. ఆ 3వ దినాన్ని లేచి ఆయన బాప్తిస్మం తీసుకుని, అప్పుడు ఆ కండ్లలో నుంచి పొరలు రాలి ఊడిపడి చూపు పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపి వెలిగించబడి అనేక సంఘాలకు స్థాపకుడుగా పౌల్ గారు వాడబడ్డారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక స్పెషల్ కాలింగ్లో దేవుడు పిలుస్తున్నారు. అది ఏంటి అన్నది మనం గుర్తించాలి. కొన్ని దినాల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక చిన్న సంఘానికి వెళ్ళేదాన్ని. ఇక్కడున్న చాలామంది ఆ సంఘస్థులే, వాళ్ళకి తెలుసు. నేను ప్రార్థనకు వెళ్తూ ఉంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్వరం ఎత్తి నాతో మాట్లాడుతూ వచ్చారు, నువ్వు అక్కడ ఆరాధన చెయ్యి అని. నాకు అసలు చాలా భయం జనాల మధ్యలో నుంచోవాలంటే. అప్పటికి ఆ చిన్న సంఘమే. అయితే ఆరాధన చేయమన్నప్పుడు నేను కొంచెం భయపడి ఒక 1 or 2 days నేను దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను, ఆ స్వరాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే దేవుడు చెప్తున్నారు, నువ్వు చేయి అని బలవంతంగా ఫోర్స్ఫుల్గా వాయిస్ అయితే కంటిన్యూస్గా వినిపిస్తుంది నాకు. నేను ఇంకొక రోజు తట్టుకోలేక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పా, పాస్టర్ గారు ఇట్లా నాకు స్వరం వినిపిస్తుంది, ఆరాధన చేయమంటున్నారు దేవుడు, మీకు ఓకే అయితే నేను కోయర్లో ఉండేదాన్ని, పాటలు అయిపోయిన తర్వాత నేను చిన్న వర్షిప్ నడిపిస్తాను అని చెప్పాను. చెప్తే పాస్టర్ గారు వెంటనే ఓకే అమ్మా అన్నారు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ డినామినేషన్స్ వేరు, వాళ్ళు చేసే విధానం వేరు. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన వెళ్ళి అక్కడ ఆరాధన చేయంటే వాళ్ళు ఒప్పుకుంటారని నేనైతే అనుకోలే. బట్ దేవుడు ఆయన చిత్తం కాబట్టి వెంటనే పాస్టర్ గారు అంగీకరించడం జరిగింది. కొన్ని దినాలు వాళ్ళ మధ్యలో ఉన్నంత వరకు నేను వర్షిప్ లీడ్ చేశాను. చాలామంది కొన్ని సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న మా అత్తయ్య గారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ ఒక రోజు నింపబడింది. ఆవిడ కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చారు, అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ ఎక్స్పీరియన్స్ కోల్పోయాను, నువ్వు ఆరాధన చేసినప్పుడు మళ్ళీ ఆత్మదేవుడు నన్ను తాకారు అని. ఇలా ఎన్నో సాక్ష్యాలు చాలామంది నాకు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అంటే ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు ఉన్నప్పుడు మనం ఆయన స్వరం వింటున్నప్పుడు దానికి లోబడాలి. లోబడకపోయినా లోపరుచుకుంటారు దేవుడు. అది చాలా విషయాల్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒక జస్ట్ ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్ అంతే, ఒక చిన్న సాక్ష్యం. సో మనము వద్దు అనుకున్న, అమ్మో నాకు భయము అనుకున్న, నా వల్ల కాదు ప్రభు అన్న ఆయన మాత్రం విడిచిపెట్టరు.
అలా చాలా ఎక్స్పీరియన్సెస్ దేవుడు నా జీవితంలో ఇచ్చారు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ పిలుపు ఏంటి, నీ ఏర్పాటు ఏంటి, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు? సో యోనా గారిని, పౌల్ గారిని దేవుడు ఎన్నుకున్నారు, ఒక పర్పస్ ఉంది. ఇది వారి జీవితంలో దేవుని చిత్తము అని వాళ్ళు గ్రహించగలిగారు. దానికి తగినట్లుగా వారి జీవితాలను మౌల్డ్ చేసుకున్నారు. సాక్రిఫైస్ చేయాలి, చాలా విషయాల్లో మనం తగ్గించుకోవాలి, దేవుని పిలుపుల ఏర్పాట్లో నిలవబడాలి. అలా నిలవబడాలి అంటే ఈరోజు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆత్మ దేవుని సన్నిధిలో మనం సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు వాడుకోవడం మొదలు పెడతారు. ఆమేన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. సో ఏంటి ఆ పిలుపు ఏంటి, స్పెషల్ కాలింగ్ ఏంటి? జనరల్ కాలింగ్లో అందరం ఉన్నాం, కానీ స్పెషల్ కాలింగ్ ఏంటి నీకు అన్నది మనము గ్రహించాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కాలింగ్ ఏంటో ఆయన బయలుపరుస్తారు. ఆమె దేవా నన్ను ఎందుకు ఎన్నుకున్నారు, మీరు ఏం చేయాలి నేను మీకోసం అని మీరు అడగండి. ప్రతి ఒక్కరికి దేవుడు బయలుపరుస్తారు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు స్థిరపరచాలి, నిన్ను జీవంతో నింపి వాడుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నారు. ఆమేన్. మనము యోనా గ్రంథానికి వచ్చేద్దాము. 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఎప్పుడైతే ఆ చేప దేవుని యొక్క స్వరం విన్నదో, ఆయన ఇచ్చిన గైడెన్స్లో ఆ మత్స్యం వచ్చి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణానికి యోనా గారిని తీసుకొచ్చి నేల మీద కక్కేసిందంట. కక్కేసిన తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సెకండ్ టైం దేవుడు మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం నువ్వు వినలేదనుకోండి, దేవుడు సరేలే అనేసి వదిలేరు, రెండోసారి మాట్లాడతారు. రెండోసారి వినకపోతే మూడోసారి మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు వినేంత వరకు దేవుని స్వరం అయితే వస్తూనే ఉంటుంది. నిజంగా భయపడి ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఈ జిఎల్ఎం గ్రూప్ తరపున మిషనరీ పరిచయం మొదలు పెట్టాలన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నేను అస్సలు ఒప్పుకోలేదు. సంఘపక్షంగా చెప్తున్నాను, నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను 3 టెస్టులు పెట్టాను దేవుడికి. 3 టెస్టుల్లో దేవుడే క్వాలిఫై అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. అయినా కూడా నేను ఒప్పుకోవట్లేదు. దేవుడు చిత్తం మీద అని గ్రహిస్తున్నాను. నేను పెట్టిన ప్రతి టెస్ట్లో దేవుడు నాకు రుజువు చేస్తూ వస్తున్నారు, ఇది దేవుని చిత్తమే అని. కానీ నేను ఒప్పుకోవట్లేదు. అమ్మో ప్రభు, అందరూ ఏమంటారో, అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం అది నాకు అస్సలు ఇష్టం లేదు ప్రభు అని చెప్పి చాలా పోరాడాను దేవుడితో. 10 రోజులు కంటి మీద నిద్రలేదు. మాట్లాడుతూనే ఉన్నారు, దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ స్వరం వింటూనే ఉన్నాను నేను. నువ్వు స్టార్ట్ చేయి ఫోర్స్ఫుల్గా. ఫోన్ ఎత్తితే ఎవరో ఒకరు ఫోన్ చేసామా, నువ్వు స్టార్ట్ చేయనేవాళ్ళు. దేంటి ప్రభు, నా వల్ల కాదు, నేను వద్దు అనుకుంటున్నా సరే, ఏదైతే దేవుని చిత్తం ఉందో దాంట్లో ఫిక్స్ అయ్యేంత వరకు, ఆ పని చేసేంత వరకు దేవుని స్వరం విడిచిపెట్టదు. నిన్ను అది చేపించేంత వరకు దేవుడు వదలరు. సో ముందే వినేస్తే అది మంచిది, కానీ మనకున్న మానవ స్వభావం ఏంటంటే దాని నుంచి స్కిప్ అవ్వడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాం ఏమన్నాలాగా. సో నేను కూడా అలా చాలా ఎక్స్పీరియన్స్లు చేసి మొట్టికాయలు తిని స్థిరపరచబడి 10 రోజులు నిద్ర మానుకోవడం ఎందుకు, ముందే అంగీకరించేచ్చుగా, వినం మనం. అంటే నా చిత్తమే నెరవేరాలన్నట్టు, వద్దు ప్రభా నువ్వు చేయాల్సిందే అంటారు దేవుడు. గెట్ టుగెదర్ విషయంలో కూడా చాలా భయం నాకు, అమ్మో ఇది ఎలా జరిగిద్ది అని. దేవుడేమో నువ్వు చేయి, నేను నీకు తోడై ఉంటానంటారు. సో అన్నీ ఆయన ఫోర్స్ఫుల్గానే చేపిస్తారు. ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరితో 2వసారి 3వసారి 4వసారి నువ్వు వినేంత వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆమేన్. నిజంగా ఆ స్వరం విని లోబడినప్పుడు దేవుడు చాలా బలంగా వాడుకుంటారు. యోనా గారి జీవితంలో కూడా అదే జరిగింది. 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తున్నారు, నువ్వు లేచి నినివే మహాపురంనకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయుము. నేను చెప్పిన విషయాన్ని వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అని చెప్తున్నారు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంనకు పోయెను. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణం గల పట్టణం.
సో నినివే మహాపట్టణం అని దేవుడు సంబోధిస్తూ ఉన్నారు. అంటే అది చాలా పెద్ద సిటీ. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపితే ఎంత పెద్ద సిటీ ఉంటుందో, మరి అంతకన్నా పెద్ద సిటీయో నాకు తెలియదు. అయితే పెద్ద సిటీ అంట. దాంట్లో ఉన్న జనాలందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వెళ్ళి ప్రకటించమని చెప్తా ఉన్నారు. 3 దినాలు కాలినడకన నడిస్తే, ఒకరోజు కూడా నాన్ స్టాప్ లేకుండా నడిస్తే ఎంత పెద్ద పట్టణం ఉంటుందో. అంటే 24 గంటలు ప్లస్ 24 గంటలు ప్లస్ 24 గంటలు నడుస్తూ ఉంటే ఎంత దూరం ఉంటుందో అంత పెద్ద పట్టణం అది. అంత పెద్ద పట్టణంలో దేవుడు ప్రకటించమన్నప్పుడు ఈయన ఏం చేశారంట? 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములలో 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం మొత్తం కొలాబ్స్ అయిపోతుందని ఒక్కరోజే ప్రకటించాడు ఆయన. 3 రోజులు తిరిగితే ఎంత పెద్ద పట్టణం ఉందో అంత పెద్ద పట్టణంలో ఒక్కరోజు ప్రకటించారు. మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ కూడా ఇవ్వలేదు దేవుడు. ఒక్కరోజు ప్రకటించేసరికి మొత్తం అందరికీ మారుమనసు వచ్చిందంట. అసలు దేవునికి నాకు తెలిసి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు ఆల్రెడీ. వీళ్ళకి వెళ్ళి చెప్తే వీళ్ళు లోబడతారు. తెలీదా దేవునికి? తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. సో ఒక్కరోజు ప్రకటిస్తే చాలు వీళ్ళు లోబడిపోతారని దేవుడికి తెలిసే ఎల్లమ్మ యోనా అంటే నేను వెళ్ళనంటాడు ఈయన. నువ్వు వెళ్ళి పని చేయి అంటే అసలు నేను చేయనంటే చేయనంటాను. సో దేవుడు ఏదైతేనో మొత్తం మీద ఆయన చిత్తానికి లోపరుచుకుని తీసుకెళ్ళి ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళు లోబడ్డారు అంటే అసలు నాకు చాలా నచ్చిన విషయం. 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొండ్రి. ఆమేన్, ప్రైజ్ గాడ్. గోనెపట్ట వారి తగ్గింపునకు గుర్తు, మనందరికీ తెలుసు. సో వాళ్ళందరూ అంటే అల్పులేమి గనులేమి, గొప్పవారి దగ్గర నుంచి పేదవారి వరకు అందరూ గోనెపట్ట కట్టుకుని, అంటే అందరూ వారిని వారు తగ్గించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చేయడానికి ప్రకటించుకున్నారంట. వాళ్ళే కాదు, వాళ్ళ యొక్క రాజు కూడా 6వ వచనంలో అంటారు, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఆ సింహాసనం నుంచి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట వచ్చి. నిజంగా ఎంత తగ్గింపు ఉంటే అలా చేస్తారు? ఒకసారి మీరు ఆలోచించేయండి. రాజు వచ్చి బూడిదలో కూర్చోవడం, అసలు మనమే రాజు పొజిషన్లో ఉంటే అసలు అంగీకరిస్తామా? అప్పుడు వరకు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పాపం అంటే ఏంటి, ఇంకే నీతి అంటే ఏంటి, ఏమొద్దు వాళ్ళకి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరగడం, తినడం, ఇంకా పాపం చేయడం, అంతే పని. వాళ్ళ దృష్టికి దేవుని దృష్టికి వాళ్ళు చేసే పాపాలు ఘోరంగా కనబడుతున్నాయంట. అంటే అంత పాపులు అనమాట, అంత భయంకరం. ఎవరి దృష్టికి వెళ్ళింది? దేవుని దృష్టికి. దేవుడు ఎక్కడున్నారు? ఆకాశమందు ఉన్నారు. ఆయన కనుదృష్టికి వీళ్ళ పాపం అంత ఘోరంగా కనిపించిందంటే వీళ్ళు చేసిన పాపాలు ఎంత హై లెవెల్లో ఉన్నాయో చూడండి. చిన్న చితక దేవుడు పట్టించుకోరు కానీ అంత ఘోరం. సొదొమ గొమొర్రా పట్టణం ఏంటి, నినివే పట్టణం ఏంటి, వాళ్ళ దోషం దేవుని కనుదృష్టికి వెళ్ళిపోయింది, కనుదృష్టికి వెళ్ళింది. సో అలాంటి వ్యక్తులు వెంటనే మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, మనం ఏ పాపంలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా దేవుని తట్టు తిరిగి ఉపవాసం ఉండి మనం తగ్గించుకొని మారు మనసు పొంది ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటారు. ఆమేన్. ఆ పాపం ఎంత ఘోర పాపమైనా క్షమించడానికి ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు క్షమించే దేవుడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇక్కడ వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారంట రాజు. ఏమని అంటే, ఇది ఇంకా అద్భుతంగా అనిపించింది నాకు. 8వ వచనం, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులంటే ఉంటారు, పశువులు ఎద్దులు గొర్రెలు కూడా ఉంటాయా?
పెట్టారంట వాళ్ళు ఫాస్టింగ్. ప్రైజ్ గాడ్. ఒకవేళ అవి తింటా ఉంటాయనుకోండి, వీళ్ళు వెళ్ళి అట్లకి మేత వేయాలి, మళ్ళీ ఆ టైంలో అక్కడి నుంచి లెగాలి. అంటే ఆ టైం కూడా బిజీ అవ్వకుండా మొత్తం అందరూ ఉపవాసం ఉండి ఒక చోట కూర్చుని, వీధుల్లోకి వచ్చి కూర్చుని దేవుని యొక్క కనికరం కోసం కనిపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. కంప్లీట్ ఫాస్టింగ్ పెట్టేసి ఎంత దేవుడు వాళ్ళని చూశారంట. నిజంగా 9వ వచనం, ఇది చాలా 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 ముఖ్యమైన మాట. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేసిన బలాత్కారమును మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలనని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈయన ఒక్కరోజు ప్రకటన చేస్తే రాజు దూతలను పెట్టించి దండోరా వేయించి మొత్తం 3 దినాలు ఎంత తిరగాలో అంత తిప్పేశాడంట. యోనా గారికి పెద్ద పని ఇవ్వలేదు దేవుడు, జస్ట్ 1 డే ప్రకటన చేశాడు అంతే. ఆయన నెక్స్ట్ చేయాల్సిందంతా దేవుడే జరిగించేసుకున్నారు. అంటే జస్ట్ నువ్వు నిలబడితే చాలు ఆయన పిలుపులో ఏర్పాట్లో, తర్వాత ఏం చేయాలో అన్నీ ఆయన చేసుకుంటాడు. నిన్ను జస్ట్ ఒక సాధారణంగా నిలబెట్టుకుంటాడు అంతే ఆయన. ఆమేన్. సో వాళ్ళ హృదయాలు మార్చింది పరిశుద్ధాత్మ దేవుడే. వాళ్ళు దుర్మార్గతను విడిచిపెట్టారంట, వాళ్ళు బలాత్కారాన్ని చేయడం మానేశారంటే మారు మనస్సు పొందారు వాళ్ళు. ఆమేన్. మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు, తగ్గించుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సో ఇదంతా చూసినప్పుడు నినివే వాళ్ళు 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి, అంతకుముందు వారి ఘోరమైన పాపాలను చూసిన దేవుడు ఇప్పుడు వారి చెడు నడతలను మానుకొని పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో ఎలాంటి క్రియలు అంటే ఉపవాసం ఉన్నారు, వాళ్ళు గోనెపట్లు కట్టుకున్నారు, బుడిదలో కూర్చున్నారు, వాళ్ళు చేసిన క్రియలన్నీ దేవుడు చూశాడంట. నువ్వు ఉపవాసం ఉండడం దేవుడు చూస్తారు, నువ్వు ఎవరికి తెలియకుండా కామ్గాయలు టిఫిన్ తినేయడం కూడా దేవుడు చూస్తారు. సో నువ్వు ఏ క్రియ చేస్తున్నావో దేవుడు చూస్తారు అన్నీ. ఉపవాసం ఉన్నానని బయట వాళ్ళకి అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళి ఫుడ్ తినేస్తారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు చూస్తారు. ఎవరిని మోసగిద్దామని మనం చేసేది ఎవరి కోసం? దేవుని సంతోషపెట్టడానికి. ఆమేన్. కొంతమంది ఇలాంటి గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను ఉపవాసం అన్నప్పుడు ముందే చెప్తాను, ఉండగలిగిన వాళ్ళు ఉండండి, ఉండలేని వాళ్ళు తినేయండి, ప్రాబ్లం ఏం లేదు, అబద్ధాలు చెప్పొద్దు, దేవుని ఉగ్రతకి పాత్రలు అవ్వద్దు. సో దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఆయన చూశాడంట, చూసి ఏం చేశారంట, దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై, దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటండి? ఇది చాలా విచిత్రమైన సంఘటన నన్ను అడిగితే బైబిల్లో. దేవుడు పశ్చాత్తాపడతారా అసలు? అంటే ఆయన పశ్చాత్తాపం అంటే ఎప్పుడు వస్తుంది? మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని సరిచేసుకోవడానికి పశ్చాత్తాపడతాం కదా. మనం ఏదన్నా పాపం చేసాము, దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన తప్పే అని అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డారంట. ఇది ఎంత గొప్ప ప్రేమ, ఎంత ప్రేమ ఉంది వాళ్ళ మీద. వాళ్ళని క్షమించాలని దేవుడు అనుకుంటున్నారు, కానీ అది చూసేసరికి వాళ్ళ పాపాలు దోషాలు బహు ఘోరంగా దేవుడికి కనబడుతున్నాయి. వీళ్ళని ఇంక అసలు తుడిచేయాలి అని అనుకున్నారు దేవుడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మారుమనసు పొందారో ఆయన చేయాలనుకున్న కీడు చేయక మానేశారంట. ఆమేన్. ఆయన పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన ఆ కీడు చేయక మానెను. దేవుడు మాట తప్పిపోయింది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక మాట ఇచ్చారు దేవుడు. ఏమని మాట ఇచ్చారు? 40 దినాల్లోగా ఈ నినివే పట్టణం మొత్తాన్ని నాశనం చేసి పడేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట వెనక్కి తీసుకున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. దేవుడు మాట ఇచ్చి అసలు అది నెరవేరకపోవడం అనేది ఎక్కడా జరగదు, కానీ ఇక్కడ జరిగింది. ఎందుకు జరిగింది అంటే వారి పశ్చాత్తాపము, వారి మారు మనసు, వారి ఉపవాసము, వారి ప్రార్థన, వారి తగ్గింపు దేవుని యొక్క నిర్ణయాన్ని సహితం మార్చేసింది. ఐ మీన్ ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఎలాంటి పరిస్థితులైనా, అది భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్న వ్యక్తుల గురించి అయినా, కుటుంబ సమస్యల గురించి అయినా, అనారోగ్య పరిస్థితుల గురించి అయినా, దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు
దేవుడు ఏదైతే కీడు నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి అలౌ చేస్తారో ఆ కీడుని చేయక మానుతారు దేవుడు. ఆమేన్. కీడును మేలుగా మార్చే దేవుడు. ఇప్పుడు ఇంత అసలు ప్రకటన చేయకుండా దేవుడు తుడిచేశారనుకోండి, వాళ్ళందరూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు దేవుడు. వాళ్ళు మారాలనే ఆయన ఆశ తప్ప వాళ్ళని తుడిచేయాలని దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు ఏం చేశారు, ఒక ఛాన్స్ ఇవ్వాలని యోనాను పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళ మధ్యలో, ఎందుకు యోనానే దేవుడు ఎన్నుకున్నారు? వేరే అన్య జనాంగం నుంచి ఎవరినైనా తీసుకుని రావచ్చు కదా అంటే అన్యులు చెప్తే వాళ్ళు వినరు. ఈయన ప్రవక్త, ఈయన గొప్ప ప్రవక్త అని వాళ్ళకి తెలుసు. ప్రవక్త కాబట్టి నువ్వు నేను వెళ్ళి చెప్తే టక్కుమని వినేస్తారా? లేదు, వినరు. ఒక గొప్ప ప్రవక్త వచ్చారనుకోండి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఒక గొప్ప ప్రవక్త వచ్చి మీటింగ్స్ పెట్టారనుకోండి, అందరూ తండోపతండాలుగా వెళ్తారు జనాలు. ఎందుకంటే ఆయన గొప్ప ప్రవక్త కాబట్టి. నువ్వు నేను వెళ్ళి చెప్తే ఎవడు వినడు. ఎందుకంటే ఆయనకి అంత నేమ్ ఫేమ్ ఉన్నాయి యోనా గారికి. ఆయన చెప్పాడంటే జరిగి తీరుతుందని భయం వేసి వాళ్ళు మారుమనసు పొందారు ఫస్ట్ థింగ్. కాబట్టే యోనాను పట్టుకుని లాక్కొచ్చారు. ఇప్పుడు నువ్వు మాత్రమే చెప్తే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు మాత్రమే చెప్తే వినేవాళ్ళు, వాళ్ళ కోసం దేవుడు నిన్ను వాడుకుంటారు. వాడుకోవాలనుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది ప్రభు, నేను చెప్పను వాళ్ళతో, నేను ఈ పని చెయ్యను అని నువ్వంటే నీకు నిద్రలేని రాత్రులు చాలా గడపాల్సి వస్తుంది. దేవుని చిత్తంలో ఫిక్స్ అయ్యేంత వరకు ఫాస్టింగ్లు ఉండాల్సి వస్తుంది. రకరకాల తిప్పలు పడాల్సి వస్తుంది. ఉపద్రవాల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఏం చేయమంటున్నారు, ఎందుకు పిలుస్తున్నారు, ఆయన చిత్తం ఏంటి, ఆయన కాలింగ్ ఏంటి, సో తెలుసుకొని దేవుడు చేయాలి అనే నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలకు మనము కూడా ఆయన చెప్తున్నప్పుడు ఎస్ లార్డ్ నేను కూడా చేస్తాను, నాకు ఆ అవకాశం ఇవ్వండి అని మనం హృదయపూర్వకంగా అడిగితే ఖచ్చితంగా దేవుడు నన్ను వాడుకుంటారు. ఆమేన్. 2 దినాల్లో బ్రతికిస్తానన్నారు, 3వ దినాన్ని స్థిరపరుస్తానన్నారు. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన చాలా చాలా బలమైన కార్యాలు దేవుడు చేస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్ నుంచి మనం చూడాలనుకుంటే. 3 దినాలు ఎస్తేరు రాజశాసనమే మారిపోయిందంట. రాజశాసనమే మారిపోయింది 3 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుని చిత్తంలో మనం ఫిక్స్ అవ్వడానికి 2 దినాలు, ఈ 2వ దినం దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే నిన్ను బ్రతికించాలనుకుంటున్నారు. ఎలా? దేవుని చిత్తంలోంచి ఎక్కడ నువ్వు రాలిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నావో ఒక్కసారి గ్రహించి మరలా దేవుని తట్టు తిరిగితే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాసిన, మనము యెహోవా యొద్దకు మళ్ళుదుము రండి. యోనా ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, 3 దినాలు ఆ కడుపులో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎలా చెప్పగలం? యోనా కడుపులో నుంచి, చేప గర్భంలో నుంచి ప్రార్థన చేశాను అని 2వ అధ్యాయం 1వ వచనం మొదలయ్యి ఆయన కక్కేంత వరకు ఆ ప్రార్థన కొనసాగింది. మీరు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ 3 డేస్ ఆయన ప్రేయర్లోనే ఉన్నాడు, ఫాస్టింగ్లోనే ఉన్నాడు. ఆ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ దేవుని తట్టు ఆయన సంపూర్ణంగా తిరిగాడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వాడబడ్డానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నారు 2 దినాలైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును అంటే పశ్చాత్తాపం సంపూర్ణంగా హృదయపూర్వకంగా వస్తుంది. ఫస్ట్ డే ఇంకా కొన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇది దేవుని చిత్తమా కాదా, మనం వెళ్ళాలా వద్దా, నిజమా అబద్ధమా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇక 2వ దినానికి వచ్చేసరికి కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తారు దేవుడు. ఇంక 3వ దినాన్ని ఆ చిత్తంలో ఫిక్స్ చేసేస్తారనమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. అలా దేవుని చిత్తంలో మనము నిలవబడడానికి 2 దినాలు దేవుడు బ్రతికిస్తారు, 3వ దినాన్ని స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ఆయనను అనుసరించుదుము రండి. అనుసరించడం అంటే దేవుని మాటకి లోబడ్డం. ఎవరైతే దేవుని మాటకి లోబడతారో వారు దేవుని చిత్తంలో సంపూర్ణంగా ఫిక్స్ అయిన వాళ్ళు అన్నమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట,
ఆయన్ని అనుసరించడం మొదలు పెడితే, దేవుని తట్టు మరలుకొని ఆయన చెప్పిన మాట వినడం, అనుసరించడం మొదలు పెడితే నువ్వెవరు అంటే జ్ఞానవంతురాలివి. ఐ మీన్ దేవుని గురించిన జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ఆయన చెప్పిన మాట చెప్పినట్టు మనం జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు. సో దేవుడు వాక్కు సెలవిచ్చారు, యోనా నువ్వు వెళ్ళు ప్రకటించని. రెండోసారి దేవుడు దర్శించి చెప్పినప్పుడు, ఆయన జ్ఞానంతో వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ మాట వారి జీవితాల్లో జీవంగా మార్చబడింది. నినివే పట్టణస్తులు అందరూ నిత్య నాశనానికి వెళ్ళిపోవాల్సిన వారందరూ కూడా మళ్ళా తిరిగి ఆత్మలో జీవింప చేయబడ్డారు. దేవుని కృపకు పాత్రలయ్యారు. దేవుళ్ళ వారు స్థిరపరచబడ్డారు. ఐ మీన్ వారే కాదు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎన్ని సంఘాలు కట్టారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత జీవింప చేయబడి దేవునిలో స్థిరపరచబడ్డారు. ఈరోజు నువ్వు కూడా దేవుని కొరకు సమర్పించుకుంటే నీ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, మనకు తెలీదు దేవుడు ఎంతమందిని మనతో జీవింపజేయాలనుకుంటున్నారు మన ద్వారా. మనం కాలింగ్లో ఫిక్స్ అయితే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటారు. ఒక్కరికన్నా నేను సువార్త చెప్పేవాళ్ళుగా నేను అనుకునేదాన్ని, ఒక్కరికన్నా సువార్త చెప్పాలి ప్రభు అని. ఆ ఒక్కరు పోయి ఇంతమంది అయ్యారు. సో నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయలేరా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఐ మీన్ విశ్వాసంతో అంగీకరిద్దాం, దేవుని చిత్తానికి లోబడదాం, దేవునిలో స్థిరపరచబడదాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.